అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కమిటీలు వేసి అదే దాతృత్వ కమిటీలు, అదే ధర్మకర్తృత్వ కమిటీలు, అదే ధర్మసత్రాల కమిటీలు అని చెప్పేసేసి ఆలయాల మీద పెత్తనం హిందువులకే అని చెప్పి చివరికి రాజకీయ పెత్తనం అవుతుంది. మసీదులలో చర్చిల కమిటీల విషయంలో రాజకీయ జోక్యాలు అనేటటువంటిది ఉండదు. ఇక్కడ ఆ జోక్యం ఉంటుంది. మసీదులు చర్చిల విషయంలో ఆస్తులు వాళ్ళ సొంతాన్ని అవుతాయి, బట్ ఇక్కడ ప్రభుత్వాన్ని అవుతున్నాయి. ఇదే అతిపెద్దదైనటువంటి సమస్య. తమిళనాడులో మరింత ముదురున్నటువంటి సమస్య. చివరికి అక్కడ ఏం చేయాలన్నా అటు అన్యమతస్థుల అనుమతులు అవసరమవుతున్నాయి, ఇటు ప్రభుత్వము నిరంకుశ వ్యవహార శైలితో ఉంది. దాంతోనే భారతీయ జనతా పార్టీ అక్కడ కీలకమైనటువంటి ప్రకటన చేసింది. మరొక స్వతంత్ర సమరం అవసరం, హిందువులు తమ స్వతంత్రం కోసం పోట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు నైనార్ నాగేంద్రం, తమిళనాడుకి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి అని చెప్తున్నారు ఆయన.